డాక్టర్ గారు అసలు క్రానిక్ ఫ్యాటిగ్ సిండ్రోమ్ అంటే ఏంటి? దీని సింప్టమ్స్ ఎలా ఉంటాయి? అండ్ దీనికి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది? క్రోనిక్ అంటే దీర్ఘకాలం, ఫెటిగ్ అంటే అలసట చెందడం, సిండ్రోమ్ అంటే 10 రకాల వ్యాధులు కలిసి ఉంటే దాన్ని సిండ్రోమ్ అంటాం. సో ముఖ్యంగా మనకు ఈ క్రోనిక్ ఫెటిగ్ సిండ్రోమ్లో అన్ఎక్స్ప్లెయిన్డ్ ఫెటిగ్ అండ్ డిఫికల్టీ ఇన్ స్లీపింగ్. యూజువల్గా ఇది ప్రతి ఒక్కరూ ఎక్కువ శాతం సఫర్ అయ్యేవాళ్ళు, స్పెషల్లీ స్ట్రెస్లో ఉన్నవాళ్ళు, ప్రొఫెషనల్ టెన్షన్స్ ఉన్నవాళ్ళు, వాళ్ళు యూజువల్గా సమ్మర్లో ఎక్కువగా అలసిపోవటం, స్వెటింగ్ రావడం, ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ ఉండడం, మానసికంగా దెబ్బతినడం, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, ఆఫీస్ ప్రాబ్లమ్స్ ఇట్లాంటివన్నీ పెట్టుకున్నప్పుడు ఇలాంటి అన్ఎక్స్ప్లెయిన్డ్ ఫటిగ్ అంటే ఒక తెలియని ఏదో ఒక కారణం వలన డల్ అయిపోయి ఆ వ్యక్తి ఫటిగ్ అయిపోవడం, ఆ తర్వాత నిద్రపోవడానికి కూడా డిఫికల్టీ ఫేస్ చేయడం, ఇది ఒక మెయిన్ సిమ్టమ్. ఆ తర్వాత పెయిన్ అండ్ ఏక్నెస్ అంటే ఒళ్ళంతా ఏదో పెయిన్ వస్తుంది, ఎక్కడో కండరం లాగుతుంది, ఎక్కడో కండరం బిగుసుకుంటుంది, టైట్ అవుతుంది అనే ఒక ఫీలింగ్ ఉంటుంది చూడండి, అది ఏక్నెస్. అండ్ దెన్ డిజ్జినెస్, ఎప్పుడూ అతనికి తలనొప్పి ఉంటుంది, తల తిరుగుతూ ఉంటుంది, ఏదో పడిపోతున్న ఫీలింగ్ ఉంటుంది, అర్థం కాని ఒక టైప్ ఆఫ్ హెడేక్, ఒక టైప్ ఆఫ్ వర్టిగో అంటే తల తిరగడం, డిజినెస్ రావడం, ట్రబుల్ కాన్సన్ట్రేటింగ్ అండ్ రిమెంబరింగ్. అంటే అట్లాంటి సమస్యలు ఫెటిగ్నెస్ కానీ, హెడేక్ కానీ, తలదిరగం కానీ ఉన్నప్పుడు అప్పుడు కాన్సన్ట్రేషన్ తగ్గిపోతుంది. సో టెక్నికల్గా ఏంటి, మనం ఇప్పుడు పొద్దునంతా మనం వర్క్ చేస్తాము, మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత కొంత రెస్ట్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది, ఒక 10-15 మినిట్స్ అన్న హాయిగా పడుకోవాలి. కానీ అలా కంటిన్యూస్ మనం ఇప్పుడు ఈ మధ్యాహ్నం మనం ఆఫ్టర్ లంచ్ మనం ఈ సెషన్ చేస్తున్నాం, ఆబ్వియస్గా కొంత ఫెటిగ్నెస్ ఉంటుంది మనకు, మన బాడీలో కొంత జనరలైజ్డ్ మ్యాలేజ్ అంటాం, అంటే నొప్పులు, ఒళ్ళులో తెలియని నొప్పులు, ఒళ్ళు నరాలు లాగుతున్నట్టు, కళ్ళు బైర్లుగా అమ్ముతున్నట్టు, లేకపోతే తల తిరుగుతున్నట్టు, హెడేక్ వస్తున్నట్టు, ఇట్లాంటివి ఉంటాయి. వీటిని మనం క్రోనిక్ ఫెటిగ్ సిండ్రోమ్ అంటాం. ఆ తర్వాత క్రాష్ ఆఫ్టర్ ద ఫిజికల్ అండ్ మెంటల్ యాక్టివిటీ, ఏదైనా మనం పని చేసినా కూడా ఫెయిల్ అవుతున్నాము, పని చేయబుద్ధి అవ్వట్లేదు, ఏదో లాస్ అవుతుంది అని ఒక ఏదో సమ్ తెలియని అనీజీనెస్ రావడం, అట్లాంటి వ్యక్తులలో ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం. ఇది ఎందుకు అవుతుంది ఇలా అంటే, క్రోనిక్ ఫెటిగ్ సిండ్రోమ్ అంటే ఫెటిగ్, కాగ్నిటివ్ డిఫికల్టీస్ వితౌట్ నోన్ కోర్, మేనేజింగ్ అంటే స్ట్రెస్ అవన్నీ ప్రాపర్గా మేనేజ్ చేయకపోవడం, ఇలాంటి సిమ్టమ్స్ ఫ్లేరప్ అవుతూ ఉంటాయి. వీళ్ళకి కావాల్సిన మెడికల్ థెరపీస్, ఇండివిజువల్ స్ట్రెస్ కంట్రోల్ థెరపీస్ అన్నది చాలా ముఖ్యంగా ఇంపార్టెంట్. ఇది యూజువల్గా ఇది మనం ఎవరికి ఎక్స్ప్లెయిన్ చేయలేం, ఈ సమస్య ఎప్పుడు వస్తుంది, ఎలా ఉంటుంది, ఎన్ని రోజులు ఉంటుంది అన్నది ఈ క్రోనిక్ ఫెటిగ్ సిండ్రోమ్ మనం చెప్పలేం. ఎప్పుడో వస్తుంది పోతుంది, ఒక 10 నిమిషాలు ఉంటుంది, కొన్ని రోజులు ఉంటుంది, కొన్ని నెలలు కూడా కొంతమందికి ఉంటుంది. బాడీ డిసప్పాయింట్ అయినప్పుడు, మనిషి ఒకటి ఎక్స్పెక్ట్ చేశాడు, అది కాలేదు, డిసప్పాయింట్ అయ్యిండు, లేకపోతే ఒక బిజినెస్ లాస్ వచ్చింది, లేకపోతే ఒక ఫ్యామిలీ లైఫ్ లాస్ వచ్చింది, గొడవలు ఉన్నాయి, ప్రొఫెషనల్గా గొడవలు ఉన్నాయి, ఇలాంటప్పుడు అన్ఎక్స్ప్లెయినబుల్ ఒకలాంటి తలలో ఒకలాంటి సమస్య ఏర్పడుతూ ఉంటుంది. ఆ సమస్యకు అన్ఎక్స్ప్లెయిన్ చేయలేం మనం. రెండోది డిఫికల్టీ ఇన్ స్లీపింగ్, ఆబ్వియస్గా ఇట్లాంటి సమస్యలు ఉన్నప్పుడు నిద్రపోవు, ఇది ఒక సైకిల్. నీకు తలనొప్పి, ఫెటిగ్నెస్ ఉంటుంది, నిద్ర పట్టకపోతే మళ్ళీ నెక్స్ట్ డే ఫెటిగ్నెస్, ఇవన్నీ టైర్డ్నెస్, హెడేక్, ఇవన్నీ రిపీట్ అవుతాయి. సో ఇలాంటి స్లీపింగ్ డిఫికల్టీ, పెయిన్ అనేది కంటిన్యూస్ ఫెనామినా. ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు ఎక్కడో చోట బాడీలో పెయిన్ వస్తుంది, అది సైకలాజికల్గానా లేకపోతే ట్రూలీ ఫిజికల్గానా అన్నది డిపెండ్స్ ఆన్. కొంతమందికి సైకలాజికల్ పెయిన్స్ ఉంటాయి, కొంతమందికి రియల్ డిఫికల్టీ మజిల్ పెయిన్స్ కానీ, జాయింట్ పెయిన్స్ కానీ ఉంటాయి. ఈ డిజినెస్ అనేది యూజువల్గా తల తిరుగుతున్నట్టు, తల లైట్గా ఉన్నట్టు, లేకపోతే మనం వీక్గా ఫీల్ అవ్వడము, ఏదో పడిపోతున్న ఫీలింగ్ రావడం, సిట్టింగ్ అయినా స్టాండింగ్ అయినా కూడా ఏదో పడిపోతున్నంత ఫీలింగ్ రావడం. ఇట్ మే హార్ట్ ద పీపుల్ విత్ సీరియస్ కాన్సెప్ట్. అంటే కాగ్నిటివ్ అంటే మెమరీ పవర్ తగ్గిపోవడం, కాన్సన్ట్రేషన్ తగ్గిపోవడం, చదవాలన్నది చదువుకోకపోవడం, కాన్సన్ట్రేషన్ తగ్గిపోవడం, వీటిని కాగ్నిటివ్ ఇంపైర్మెంట్ అంటాం. పోస్ట్ ఎగ్జర్షనల్ మ్యాలేజ్ అంటే ఈ ఫెటిగ్ వలన కానీ, ఈ సమస్యల వలన సడన్గా మనిషి సిక్ అయిపోతాడు, ఏది తినబుద్ధి కాదు, ఏది చేయబుద్ధి కాదు, తన్ను తాను సైకలాజికల్గా సిక్ చేసుకొని సడన్గా సివియర్ క్రాష్లోకి వెళ్ళిపోతాడు. దాన్ని మేము అనరెక్సియా నర్వోజా అంటాం. అంటే
ఆ టెర్మినాలజీలో చూస్తే ఒక హెల్త్ మీదనే, బాడీ మీదనే, మనసు మీదనే విరక్తి పుడుతుంది. అలా వ్యక్తి పడిపోవడం, ఇలాంటి ఎన్నో కారణాల వల్ల కూడా మనకు వస్తుంటాయి. అసలు ఎందుకు వస్తాయి ఇలాంటి సమస్యలు మనుషులు, ఎందుకు వస్తుంటాయి? ఇవి సైకలాజికల్ ఇష్యూస్ అయినా, ఫిజియలాజికల్ ఇష్యూ అయినా, ఫిజికల్ ఇష్యూస్ అయినా, ఇన్ఫెక్షన్ వన్ ఆఫ్ ద కారణం. బాడీలో ఏదైతే బ్యాక్టీరియా, వైరస్, ఫంగై వచ్చినప్పుడు, సరే ఫర్ ఎగ్జాంపుల్ కోవిడ్ టైంలో చూసుకోండి, ఎంతమంది ఫెటిక్ సిండ్రోమ్లో పోయారంటే ప్రతి మనిషి ఫెటిక్ సిండ్రోమ్లో పోయాడు. ఒకటి కోవిడ్ అంతే భయం మొదలైంది. ఊర్లో జనాలు చనిపోతున్నారు, నేను ఎప్పుడు చనిపోతానని ఒక భయం. ఆ ఇన్ఫెక్షన్ తోటి జ్వరాలు రావడం, ఒళ్ళు నొప్పులు రావడం, ఆయాసం రావడం, దాంతో ఒక భావన. అలా ఇన్ఫెక్షన్స్ తోటి ఎప్స్టిన్ బార్స్ వైరస్ అని అంటాం. ఈ వైరస్ వలన కామన్గా ఉంటుంది. అలాగే బాడీలో ఇమ్యూన్ సిస్టమ్, రోగనిరోధక శక్తి స్ట్రాంగ్ లేదు, అది సిక్గా ఉంది, అంటే అందులో యాంటీబాడీస్ ఫార్మేషన్ లేదు. మన బాడీలో ఏ వైరస్, బ్యాక్టీరియా వచ్చినా కూడా దాన్ని కౌంటరాక్ట్ అవ్వట్లే. మన రోగనిరోధక శక్తి మన బాడీని కాపాడే శక్తి అది. మన బాడీలో ఒక శత్రువు లాంటి వైరస్ వచ్చినా, బ్యాక్టీరియా వచ్చినా, ఫంగస్ వచ్చినా, లోపల బాడీలో ఈ రోగనిరోధక శక్తి అన్నది ఒక సైనికులు లాంటి యాంటీజెన్స్ను డెవలప్ చేసి దాన్ని, ఆ బ్యాక్టీరియాని కానీ వైరస్ని కానీ నాశనం చేస్తుంది. సో అలాంటి సిస్టమ్ దెబ్బతిన్నప్పుడు కూడా మనకు ప్రాబ్లమ్స్ వస్తాయి. హై లెవెల్ సివియర్. ఈరోజు ప్రపంచంలో ఎవరు సంపాదించేవాడు స్ట్రెస్లో ఉన్నాడు, సంపాదించలేని వాడు స్ట్రెస్లోనే ఉన్నాడు, హ్యాపీగా కూర్చునే వాళ్ళకి ఏదో ఒక ఇష్యూ రేజ్ అవుతుంటుంది. అది చిన్నపిల్లలు కానీ, పెద్దవాళ్ళు కానీ, ఫ్యామిలీ కానీ, బ్యాచులర్ కానీ, ఎవరైనా కూడా స్ట్రెస్ హై లెవెల్స్ ఉంది కాబట్టి ఇది. మోర్ ఓవర్ ఆడవాళ్ళల్లో ఎబో 45లో కొంత హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వస్తుంది. తద్వారా వాళ్ళకు కొన్ని చేంజెస్ వస్తాయి, తద్వారా వాళ్ళకి ఇరిటేబిలిటీ. సో మగవాళ్ళలో కూడా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ తోటి ఇరిటేషన్స్ వస్తుంటాయి, స్ట్రెస్ లెవెల్స్ మారుతూ ఉంటాయి. అలాగే ఆడవాళ్ళలో ఎక్కువగా ఉంటాయి. సో ఇది ఎలా మనం డయాగ్నోస్ చేయగలుగుతాం? యూజువల్గా క్లినికల్గా మనం ఎక్కువగా డయాగ్నోస్ చేయగలుగుతాం. ఆ తర్వాత కొన్ని బేసిక్ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చూడటం వలన ఇన్ఫెక్షన్ ఉందా లేదా, లేకపోతే కాల్షియం లెవెల్స్ ఎలా ఉన్నాయి, విటమిన్ డి లెవెల్స్ ఎలా ఉన్నాయి, B12 లెవెల్స్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ మనం అసెస్ చేసుకోవాలి. ఆ తర్వాత మనకు ఈ 3 హాల్మార్క్స్ ఆఫ్ సిమ్టమ్స్, ఇవైతే మనకు ఫెటిగు, ఎగ్జర్షను, మ్యాలేజ్ అంటే సిక్నెస్, స్లీపీనెస్ అని ఉంటుందో వాటిని మనం క్లినికల్గా కూడా డయాగ్నోస్ చేసుకుంటాం. సో ఇలాంటి సమస్యలు వచ్చిన తర్వాత వీళ్ళని ఎలా ట్రీట్ చేయాలి, మనం ఎలా మేనేజ్ చేయాలి వీళ్ళని అంటే, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మెడికేషన్లో మనం యాంటీ డిప్రెసెంట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. యాంటీ డిప్రెసెంట్ ఏం చేస్తుందంటే స్టిమ్యులేట్ చేస్తుంది, డిప్రెషన్ నుంచి స్టిమ్యులేట్ చేస్తుంది, తద్వారా మనకు కొంత యాక్టివ్ పెయిన్ రిలీవర్స్. సో ఫెటిక్ సిండ్రోమ్లో పెయిన్ అనేది వన్ ఆఫ్ ద మెయిన్ కారణం. పెయిన్ రిలీవ్ అవుతే ఆటోమేటిక్గా నిద్ర వస్తే ఆటోమేటిక్గా ఫెటిక్ కంట్రోల్ అవుతుంది. స్లీప్ ఎయిడ్స్ కూడా, నిద్రకు సంబంధించిన మెలటోనిన్ ట్యాబ్లెట్స్ కానీ, లేకపోతే నిద్రపుచ్చడానికి తీసుకోవాల్సిన వామ్ మిల్క్ కానీ, లేకపోతే కళ్ళకు మంచిగా డార్క్నెస్లో ఉండే ఒక కానీ లో లైట్ పెట్టుకోవడమో, లేదా లైట్ తీసేయడమో, నిద్రపుచ్చే పద్ధతిలో జాగ్రత్తలు తీసుకుంటే మనం జాగ్రత్త పడవచ్చు. అలాగే మనకు థెరపీలలో సపోజ్ స్పీచ్ ఎబిలిటీ లేదు, మానసికంగా దెబ్బతిన్నాడు, ఆ వ్యక్తికి మెమరీ పవర్ లేదు అంటే అలాంటి థెరపీస్ ఇవ్వాలి. వాళ్ళ లైఫ్లో జరిగిన ఇన్సిడెన్సెస్, ఇప్పుడు జరుగుతున్న విషయాల్ని గుర్తు చేయడం, వాళ్ళకి మెమరీ పవర్ పెంచడం, తద్వారా కూడా మనము ఆ కండిషన్ని, ఆ ఫెటిక్ లెవెల్స్ని తగ్గించాలంటే మెడిటేషను, యోగా, ప్రాణాయామం లాంటి జాగ్రత్తగా మనం రోజు చేసుకొని బేసిక్ యాంటీ డిప్రెసెంట్స్ మెడిసిన్స్ వాడగలిగితే ఈ స్ట్రెస్ మేనేజ్మెంట్ అన్నది మెయిన్ యోగా, మెడిటేషన్, ప్రాణాయామం చేసుకుంటే మనకు బాగా వీలవుతుంది. అలాగే స్పేస్, పర్సనల్ లిమిట్స్, హౌ మచ్ ఫిజికల్ అండ్ మెంటల్ యాక్టివిటీ యూ కెన్ కంఫర్టబుల్లీ డూ ఏ డే విత్ ఇన్ దోస్ బౌండరీస్. అంటే రిలేషన్ బిట్వీన్ వైఫ్ అండ్ హస్బెండ్ అండ్ ఆఫీసర్ అండ్ హిమ్సెల్ఫ్, ఆర్ ఫ్రెండ్స్, కాలేజ్ లెవెల్లో ఫ్రెండ్స్, స్కూల్లో ఫ్రెండ్స్, వీళ్ళ మధ్యలో ఎలాంటి రిలేషన్ ఉంది, వీళ్ళ మధ్యలో ఆ రిలేషన్ని ఇంప్రూవ్ చేయాలి. ఏమైనా అన్వాంటెడ్ ఉంటే దూరం పోవాలి, వాంటెడ్ ఉంటే దగ్గర రావాలి. సో ఇట్లాంటి సిస్టమ్స్ కొంత మనము మనుషుల మధ్యలో కొంత రిలేషన్ని ఇంప్రూవ్ చేసే విధంగా, చెడును దూరం చేసి మంచిని దగ్గర చేసుకొని ఒక మంచి ఫ్రెండ్ను మనం ఉంచుకోగలిగితే, ఓ మంచి బుక్, ఓ మంచి
మ్యూజిక్ ఇలాంటివి మనం కొంచెం దగ్గర పెట్టుకుంటే మనకు 3 మోడిఫికేషన్ వస్తుంది. ఆ 3 మోడిఫికేషన్‌లో కూడా మనం ఇలాంటి స్ట్రెస్ రిలేటెడ్ గానీ, లేకపోతే ఈ ఫటిగ్ సిండ్రోమ్‌ని మనం మేనేజ్ చేయడానికి వీలవుతుంది. ఇలా మనం స్పెసిఫిక్‌గా ఈ యొక్క క్రోనిక్ ఫటిగ్ సిండ్రోమ్‌ని మేనేజ్ చేయాల్సిన అవసరం ఉంది. ఓకే. ఓకే డాక్టర్ గారు. చాలా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదండీ! మరిన్ని హెల్త్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వలయం టీవీ అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.